పరిశ్రమ శాఖలో బీఆర్ఎస్ కోవటులు ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి కానీ ప్రభుత్వ అధికారులు ఇంకా మారలేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న ఒక మీటింగ్లో చెప్పారు. ఏంది ఆయన ఒక వీడియో కాన్ఫరెన్స్ చేపట్టి, అరే 2 ఏళ్ళు అవుతుంది, మా మైండ్ సెట్కి తగ్గట్టు మీరు పనిచేస్తలేరు, మీరు ఎవరి కోసం పనిచేస్తారు అని ఆయన ఒక సందేహాన్ని కూడా వ్యక్తం చేశారు. ఈ రోజున్న అరవింద్ కుమారు, ఈ రోజున్న జయేష్ రంజన్, ఈ రోజున్న నవీన్ మిట్టలు, ఈ రోజున్న రిజ్వీ అయితే మొత్తం ఇదే అయిపోయిండు. ఆయనైతే రాజీనామా చేసి వెళ్ళిపోయిండు. సో ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంతో కొనసాగిన వాళ్ళు ఇంకా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో మానసికంగా ట్రావెల్ చేయలేకపోతున్నారు అనేది రేవంత్ రెడ్డి ఆల్రెడీ గుర్తించాడు. సో ఇప్పుడు అదే విషయము ఇక్కడ స్పష్టమైంది. ఏంటంటే పరిశ్రమల శాఖలో ఇంతకుముందు ఎవరు ఈ మంత్రిగా ఉన్నది కేటీఆర్ ఇండస్ట్రీస్ మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఇండస్ట్రీస్కు మళ్ళా ఎవరు ఉన్నారు, ఈయన ఉన్నారు, అరవింద్ కుమార్ ఉన్నారు. మున్సిపల్కు ఆయన ఉన్నారు. సో ఇప్పుడు అరవింద్ కుమార్ ఏం చేస్తున్నాడు, అరవింద్ కుమార్ ఈరోజు విచారణ ఎదుర్కొంటున్నాడు. ఏది, ఫార్ములా ఈ కార్ రేస్లో. సో ఈయన మీన్ విచారణ చేయాలి, ఈయన శిక్షించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఢిల్లీలో డిఓపిటిని కూడా అనుమతి కోరింది, గవర్నర్ కూడా అనుమతి ఇచ్చారు. ఇవి కనుక ప్రూవ్ అయితే ఆయనను విచారణ సాగించాలి. సో ఇప్పుడు నువ్వు ఒక ఐఏఎస్ అధికారిని వేటాడి వాడిని విచారణ చేస్తానంటే ఐఏఎస్ అధికారి ఊకుంటాడా? తన కింద తనకు అనుకూలంగా పనిచేసిన అధికారులతోటి ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడెక్కడ దొంగతనం చేస్తుంది, ఎక్కడెక్కడ బొక్కలు పెడుతుంది, ఎక్కడెక్కడ మోసాలు చేస్తుందని తీసి ప్రతిపక్షానికి ఇస్తాడు కదా. సరిగ్గా అదే జరుగుతుంది. పరిశ్రమల శాఖలో గతంలో మంత్రిగా పనిచేసిన కేటీఆర్కు ఉన్న సన్నిహితులు, పరిశ్రమల శాఖలో ఉన్న అధికారులు, ఇంకా కేటీఆర్కు అక్కడ జరిగే ఈ ప్రభుత్వంలో చేసే దుర్మార్గాలను, దోపిడీలను, అరాచకాలను ఆయనకు మంచిగా పూసగుచ్చినట్టు అందిస్తున్నారు. గులాబీ లీడర్లకు టచ్లో ఉన్నారు కొంతమంది ఆఫీసర్లు. సర్కారు కీలక నిర్ణయాల్లో క్షణాలు వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఇమ్మీడియట్గా ఫస్ట్ ఈడ సంతకం పెట్టి రేవంత్ రెడ్డి దగ్గరికి పోకముందుకే ఎక్కడికి వెళ్తుంది, బీఆర్ఎస్ లీడర్ల దగ్గరికి వెళ్తుంది. క్యాబినెట్లో కొత్త ఇండస్ట్రీ పాలసీకి ఆమోదం చెప్పారు. ఈ విధి విధానాలు ఖరారు కాకముందే కారు లీడర్లకు అసలు ఈ విధి విధానాలు ఏందనేది ఇంకా ముఖ్యమంత్రి వరకు కూడా ఫైల్ వెళ్ళలేదు. బట్ ఇక్కడ ఏం గైడ్లైన్స్ ఇచ్చారు అనేది కేటీఆర్కు బీఆర్ఎస్ లీడర్ల చేతికైతే పోయినాయి. వాటి ఆధారంగానే ప్రభుత్వం మీద కేటీఆర్ విమర్శలు చేస్తున్నారు. ఇంకా మన దగ్గర సాలిడ్ ప్రూఫ్ ఉన్నప్పుడు ఎవడైనా ఎందుకంటే వీళ్ళకే తెలుసు ఇందులో ఉన్న ఏంది బొక్కలన్నీ ఈ భూములని అమ్మడం ద్వారా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు, ఈ దళారులకు ఎన్ని డబ్బులు రాబోతున్నాయి అని అన్ని లెక్కలు వేయగల సమర్థులు ఎవరు అంటే కేవలం అధికారులే. సో ఈ 5 లక్షల కోట్లు కేటీఆర్ చేసిన లెక్క కాదు, స్వయంగా పరిశ్రమల శాఖలో చేసిన అధికారులు పెట్టిన లెక్క, వాళ్ళు వేసిన అంచనా. దీనివల్ల 5 లక్షల కోట్లు చేతులు మారే అవకాశం ఉన్నది. ఇది పెద్ద భూ కుంభకోణము. ఎందుకు మరి వాళ్ళకు ఇందులో ఆమ్యమ్యాలకు డబ్బులు ఇవ్వలేదా తెలియదు, వాళ్ళని ఇన్వాల్వ్ చేయలేదా తెలియదు. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న ఒక ప్రధానమైన అంశం ఏంటి అంటే బిగ్ బ్రదర్స్. ఈ బిగ్ బ్రదర్స్ ఎవరు, ఈ బిగ్ బ్రదర్స్ వచ్చేసి ఈ రేవంత్ రెడ్డి బ్రదర్స్, 4 బ్రదర్స్. ఈ 4 బ్రదర్స్ 4 జోన్లని తయారు చేసుకొని రాష్ట్రంలో మొత్తము భూములు ఎక్కడ ఖాళీగా ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయి, అసైన్డ్ భూములు ఎక్కడ ఉన్నాయి, ఏంది దోచుకోవడానికి అనుకూలంగా ఎక్కడ పట్టాలు ఉన్నాయి, ఇవన్నిటి మీద లెక్కలు తీస్తున్నారు వీళ్ళందరూ. ఈ అన్నిటి మీద లెక్కలు తీసి ఒకవైపు రెవెన్యూ, ఇంకోవైపు పోలీస్, వీళ్ళిద్దరిని వాడుకొని ఈ భూములను చెరపట్టే కార్యక్రమం చేస్తున్నారు. విషయం ఏంటంటే పాపం ఇప్పుడు పరిశ్రమల శాఖల అధికారులను వీళ్ళు పట్టించుకోలేదు. ఈ భూములను ఇంత పెద్ద ఎత్తున ఇన్ని లక్షల కోట్లు జరుగుతుంటే మరి వాళ్ళకు కూడా అంతో ఇంతో ₹100 తింటే వానికి 10 పైసలు ఇవ్వాలిగా. ఈ 10 పైసలు ఇచ్చే కార్యక్రమానికి పాపం వీళ్ళు శ్రీకారం చుట్టనట్టున్నారు. ఏం చేశారంటే వీళ్ళందరూ కారు లీడర్ల చేతికి, ఇక్కడ ఉన్న ఆఫీసర్లు వీళ్ళ చేతికి ఇచ్చారు. ఇగో వీళ్ళు అంతే ఈ దొంగతనం చేయబోతున్నారు, ఇక దోపిడీకి సిద్ధమైంది, మరి ఇప్పుడు మీరు కనుక ఈ దోపిడీని అడ్డుకోకపోతే మొత్తం వీళ్ళంతా నాకేస్తారు అని వీళ్ళకు ఇచ్చేశారు. ఇప్పుడు ఈ దోపిడీ వచ్చేసి బయటపడ్డది. జీవో రాకముందుకే వివరాలు బయటకు వచ్చాయి, ఇంకా జీవో రాలేదు. సో ఇప్పుడు లక్షల కోట్ల స్కామ్ అని వచ్చేసింది. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని విత్డ్రా చేసుకుంటుందా, ఆ జీవోలో మార్పులు చేస్తుందా లేదా అనేది పక్కన పెడితే మాత్రం ఈరోజు ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంది అనేది మాత్రం వాస్తవం. ఈ వాస్తవం ఎట్లా తెలిసింది అంటే పరిశ్రమల శాఖ నుంచి బయటకు వచ్చింది.
సో ఇప్పుడు ఏంటంటే దొంగలు దొరికిన తర్వాత దొంగ అంటుంటే లేదు నేను దొంగతనం చేయలేదు వాళ్ళే దొంగతనం చేస్తున్నారు అని ఇప్పుడు ప్రభుత్వంలోని పెద్దలు కొత్త సన్నాయి రాగం మొదలుపెట్టారు. ఇది 9,000 ఎకరాల భూ స్కామ్లో పారిశ్రామికవేత్తలు పాల్పంచుకుంటే తమ ప్రభుత్వం వచ్చాక కేటాయింపులను రద్దు చేస్తామని హెచ్చరించారు. సీఎం జేబులోకి 50,000 కోట్లు పోతున్నాయట. ఇందిరమ్మ ఇండ్లు శ్మశాన వాటికలకు స్థలం లేని హైదరాబాద్లో ప్రజల ఆస్తులను రేవంత్ సర్కార్ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని చూస్తున్నారు. సో పేదల భూములను పెద్దలకు ప్రభుత్వం సంతర్పణ చేస్తుందని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకొని ప్రజా సంక్షేమం కోసం వాడాలి. కనీసం ప్రభుత్వం 50% భూమిని తిరిగి స్వాధీనం చేసుకొని మిగతా 50% భూమిని క్రమబద్ధీకరించాలి. కానీ కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తుందంటే 100% భూమిని ఎస్ఆర్ఓ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఎస్ఆర్ఓ ధరలకు క్రమబద్ధీకరించాలని చూస్తున్నది. ఇది ఆమోదయోగ్యం కాదు. ముంబై లాంటి మెట్రో నగరాల్లో ఇలాంటి భూములను వేలం వేసి ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఖజానాకు చేరుస్తుంటే ఇక్కడ మాత్రం 5 లక్షల కోట్ల విలువైన భూమిని అప్పనంగా సంపూర్ణంగా ప్రైవేటు వ్యక్తుల లబ్ధి కోసం రేవంత్ రెడ్డి దీనివల్ల ఎన్ని వేల కోట్లు 50,000 కోట్ల రూపాయలు ఈయన జేబులో వేసుకోవాలని చూస్తున్నారు. మనం 50,000 లేక మనం చూస్తుంటే వీళ్ళు 50,000 కోట్ల రూపాయలకు స్కెచ్ చేశారు. ఎవరు? ముఖ్యమంత్రి. ఇందులో ఈయన వాటా 50,000 అయితే మిగిలిన వాళ్ళ వాటాలు అన్నీ కలిపి 5 లక్షల కోట్ల స్కామ్. ఇది ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ఈ దొంగలు ఊరు పంచుకునే కార్యక్రమం. సో మొత్తానికి ఇప్పుడు ఈ 5 లక్షల కోట్ల స్కామ్ని ఏం లేదు, ఇవాళ రేపు 2 రోజులు ఏంది దీని మీద డిస్కషన్ జరుగుతుంది. ఆల్రెడీ కేటీఆర్ స్పష్టంగా చెప్పాడు. ఏమని? మేము వచ్చాక రద్దు చేస్తాం ఇది. కానీ అప్పటి వరకు మరి లీగల్ పోరాటం చేస్తారా? ఇది అన్యాయం అని అంటారా? సో ఇందులో ఇంతకుముందు మీరు గతంలో ముంబై లాంటివి చేసినది అట్లా చేయట్లేదని అంటారా? ఈ విషయం మీద ప్రభుత్వం దగ్గరికి చట్టాల దగ్గరికి వెళ్తారా? న్యాయస్థానాల దగ్గరికి వెళ్తారా? అంటే చట్టాలని అమలు చేసే చట్టాలను రూపొందించే బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి వెళ్ళినా మేము గెలవము అని ఊకుంటారా? అట్లా ఊకుంటే కూడా ఏమీ ఇబ్బంది లేదు. కానీ వెళ్ళి ఓడిపోవడం వేరు, వెళ్ళకుండా వాళ్ళు వెళ్తే ఓడిపోతామని అనుకోవడం వేరు. సో వెళ్ళి ఓడిపోతే కనీసం చిత్తశుద్ధి ఉంది అనేది తెలుస్తుంది. వెళ్ళకపోతే ఏమవుతుంది? మేము వచ్చాక వీళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు అంటే మేము బయట పెట్టినా మాకు తెలిసింది, మాతోటి మీరు ఏమైనా ఒప్పందాలు చేసుకుంటారా అని మాట్లాడుకోవడం. ఇప్పుడు ఎవరు? పారిశ్రామికవేత్తలు, ఇప్పుడు ప్రతిపక్షము అధికార పక్షం ముగ్గురు కూర్చొని ఎవరు వాటాలు ఎంత అని చర్చించుకొని వాటాలు వేసుకొని భూములని అప్పనంగా తినాలి. సో మాకు తెలిసింది కాబట్టి మా వాటా మాకు ఇవ్వండి, మీరు చేస్తున్నారు కాబట్టి మేము లొల్లి చేయం కాబట్టి మీ వాటా మీరు తీసుకొని. సో బెనిఫిషరీ పారిశ్రామికవేత్తలు కాబట్టి మా చరింత ఇచ్చేస్తే మాకు కూడా లొల్లి ఉండదు. రేపు మీరు అధికారంలోకి వచ్చినా వీళ్ళ అధికారంలోకి వచ్చినా మాకు లొల్లి ఉండదు. ఇట్లా వాటాలు వేసుకొని పంచుకుంటారా? లేదా ఈ భూములని ప్రజల సంక్షేమం కోసము ప్రభుత్వ ఖజానా కోసము నిజంగా బీఆర్ఎస్ వాళ్ళు న్యాయపరంగా పోరాడి ఈ అప్పనంగా సంతర్పణం చేసే కార్యక్రమాన్ని ఆపేస్తారా? లేదా మేమే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళము, వీళ్ళు దొంగతనం చేశారు గతంలో, ఈ దొంగ జీవోలు తీసుకొచ్చారు, మేము వాటిని రద్దు చేస్తున్నాం, మేము సరే వీళ్ళు 5 లక్షల కోట్ల స్కామ్ అంటున్నారు కదా, స్కాము లేదు భూము లేదు, మేము కూడా ఈ నిర్ణయాన్ని మేము మార్చేసుకుంటున్నాం, ఇది ప్రభుత్వానికే ఉంచుతాము, వీటిని వేలం వేస్తాము అని వీళ్ళ యొక్క చిత్తశుద్ధిని ప్రభుత్వము చాటుకునే పరిస్థితి ఉందా ఏంది అనేది మనం వేచి చూద్దాము. మళ్ళీ దీని మీద మాట్లాడుకుందాం.